బాపట్ల జిల్లా బల్లికొరువు మండలం వైదన గ్రామంలో 1,50,00,000 నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్లు ప్రారంభించారు. 73 లక్షలతో జిల్లా పరిషత్ బాలుర వసతి గృహం ఆధునీకరణ, 10 లక్షల రూపాయలతో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం, 20 లక్షల రూపాయలతో గ్రామంలో సైడ్ డ్రైన్లు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు ప్రారంభించారు. సిఎస్ఆర్ గ్రాంట్స్ ద్వారా సమకూర్చిన 199 సైకిళ్లను జిల్లా పరిషత్ పాఠశాలలోని విద్యార్థులకు పంపిణీ చేశారు. అంగన్వాడీలకు ఉచిత 5G స్మార్ట్ ఫోన్లను అందజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన ఒక తాటిపై ఉండి రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేకనే 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలపై తీసుకున్న పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణ ఫెయిల్ అయిందన్నారు. సంతకాలు చేసేవారు లేక తమ వైసీపీ కార్యకర్తలే 2 చేతులతో సంతకాలు చేసే పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. గొట్టిపాటి రవికుమార్ గారితో పాటు వారి నియోజకవర్గంలోని వైదన గ్రామంలో సుమారుగా 3 కోట్ల అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. మీరు ఒకసారి గత ప్రభుత్వానికి మాకు మార్పు చూడండి. ఎస్సీ హాస్టల్ నిరుపయోగం చేసి పాడుపడినట్టుంటే ఈరోజు 73 లక్షలు పెట్టి దాన్ని రెనోవేట్ చేసి చేయడం జరిగింది. అదేవిధంగా ఎలిమెంటరీ స్కూల్ కావచ్చు, ఇప్పుడున్న సాధికారణ కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రభుత్వంతో కొంత దాతృత్వంతో ఇవన్నీ పూర్తి చేయడం జరిగింది. ఊర్లో ఉన్నటువంటి రోడ్లు కావచ్చు. ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీల ప్రభుత్వం యొక్క అభివృద్ధికి చిహ్నం. సంక్షేమం కూడా ఎన్టీఆర్ భరోసా 4,000, 6,000, 10,000 ఇవ్వటం, అదేవిధంగా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు అంతమందికి 15,000 ఇవ్వటం, దాంతో పాటుగా అన్నదాత సుఖీభావ 20,000 రూపాయలు ఇప్పటికే 14,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మూత వేసినటువంటి అన్నా కేంద్రం తిరిగి ప్రారంభించడం, ఇవన్నీ కూడా మా ప్రభుత్వం చేసింది. మేము చేసినటువంటి అభివృద్ధిని ఈరోజు ఈ గ్రామంలో రవి గారితో కలిసి ఆహ్వానం మాట్లాడడం జరిగింది. గత ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటారా, ప్రభు నువ్వు పని చేస్తుంటే మాకెందుకు అవకాశం ఇస్తారు, నువ్వు చేసినటువంటి అప్పు తీరుస్తూ మేము చెప్పేటువంటి ప్రభుత్వ ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామితోటి మేము చేస్తున్నాం. దానిలో పేదలకు ఉచిత వైద్యం, ఉచిత ఓపీ, ఉచితంగా సేవలు ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీకన్నా ఎక్కువగా మెడికల్ సీట్లు మేము పేద ప్రజల కోసం చేర్పించాం. నువ్వు ఏదో చేద్దామని చెప్పేసి అడవుడు చేస్తున్నావు. నీ కార్యకర్తల నమ్మక ఒక చోట కూర్చొని ఏళ్ళ మధ్యలో కుడి ఎడవ చేత సంతకాలు ఇవన్నీ కూడా మీడియా వాళ్ళు మీరందరూ కూడా తీసినవి ఉన్నాయి. ఇక వాళ్ళు మాట్లాడటం కూడా సిగ్గుచేటండి ఇది.